హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శోభా హెల్తీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది హోమ్ మేడ్ పిజ్జా. ఇది మనము చీజ్ వేయకుండా పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది ప్యాన్ పైన యూజ్ చేస్తున్నామండి. పిజ్జా అనేది మనం హోమ్ మేడ్ పిజ్జా అండి. ఇది ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే మనం పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఓవెన్ లేకుండా. ఓకేనా? ఇది చూడండి, ఇలా టేస్టీగా సూపర్గా ఇక్కడ మనము ఈస్ట్ కానీ ఏది యూజ్ చేయకుండా పిజ్జా అనేది ప్రిపేర్ చేస్తామండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో అనేది కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఎలా చేసుకోవాలనేది ఐడియా వచ్చేస్తుంది. చూడండి, 1 కప్ ఇక్కడ మైదా తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాల్సినంత తీసుకోవచ్చండి 1 పిజ్జా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ. అలాగే సాల్ట్, రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకోవాలండి. నెయ్యి వేసేసుకుంటున్నానండి. కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే పిజ్జా అనేది చాలా బాగా వచ్చేస్తుంది. అలాగే బేకింగ్ సోడా అండి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి స్పాచులాతో. కొద్దిగా మనం ఇందులో పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు అనేది 2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. మనకు ఫ్లఫీగా మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది పిజ్జా అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మెత్తగా కలుపుకోవాలి. టేస్ట్ పరంగా చెప్పాలంటే చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ చీజ్ ఏది యూజ్ చేయకుండానే చేస్తున్నాము. హోమ్ మేడ్ పిజ్జా అండి. మనకు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనము ఇది బ్యాటర్ అనేది కలుపుకోవాలి. మనకు ఎలా అంటే చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా తడుపుకోవాలండి. కొద్దిగా లూజ్గా తడుపుకోవాలి పిండి అనేది. అలా తడిపేసేసుకోవాలండి. ఇప్పుడు చేతున్న బాగా మొత్తము తడిపేసుకుందాము. బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది. కొద్దిగా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి. మనకు ఎన్ని పిజ్జాలు చేయాలి అంతే మనం పిండి అనేది కలుపుకోవాలి. ఎన్ని చేసుకుంటున్నామో అన్నీ చూడండి, ఇలా చేసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు ఇది 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఒకటి మూత పెట్టేసేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్ అనేది వేడి కావాలండి. అందులో కొద్దిగా వేడి అయిన తర్వాత గార్లిక్ వేసేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలండి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే ఆనియన్స్ అండి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని ఇవి ఉడికించుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు. ఆయిల్ వేయకుండా మనం ఇది వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలండి. మూత పెట్టేసేసుకుందాము. చూడండి, మనకి ఉడికిపోయినాయి, వాటర్ అనేది లేదు. ఇప్పుడు చల్లారినాక మిక్సీకి వేసేసుకుందామండి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనకు పేస్ట్ లాగా అయిపోయింది. ఇది సైడ్కి పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసేసుకుందాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడి కావాలి. వేడిగా అయిన తర్వాత చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఓమ వేసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్. ఎందుకంటే హెల్త్ ప్రకారం చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి పిజ్జా అనేది. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ కూడా ఎందుకంటే కొద్దిగా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులో షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి, లేదంటే షుగర్ వేసుకోవచ్చండి. ఇది బాగా కలుపుకోవాలండి. స్పాచులాతో మంచిగా కలిపేసేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా ఉడకాలండి. ఇది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి పిజ్జా అనేది. మనం ఇక్కడ పిజ్జా సాస్ రెడీగా చేసుకుంటున్నాం కదండి, కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనము మిక్సీకి వేసుకున్న టమాటాలను ఆనియన్స్ చేసేసుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలండి.
మంచిగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ కలుపుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టేసి వేసుకుందామండి. బాగా ఉడికించుకోవాలి. చూడండి మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది పెట్టేసుకొని చూడండి మనకి ఇప్పుడు రెడీగా అయిపోయిందండి. ఇది బాగా కలుపుకోవాలి. కొద్దిగా చూడండి ఈ కన్సిస్టెంట్లో మనకు అనేది ఉండాలి. ఓకేనేది స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది వేడి చేసేసుకుందామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందామండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేస్తే అదొక టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిజ్జా అనేది. ఇందులో అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా వేసేసుకుంటున్నామండి. మనం ఇక్కడ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మనము చీజ్ యూజ్ చేయట్లేదు కాబట్టి. ఇది బాగా కలుపుకోవాలండి. నెయ్యిలో స్పాచులాతో కలుపుకోవాలి. స్పాచులా లేకుండా స్పూన్తోనూ కూడా కలుపుకోవచ్చండి. ఇందులో కొద్దిగా మనము ఇప్పుడు ఏంటంటే ఇలా కలుపుకున్న తర్వాత పాలు వేసేసుకోవాలండి. మనకు క్రీమ్ లాగా స్ట్రక్చర్ రావాలి కదా, పాలు వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే లూజ్గా చేసేసుకోవాలి, కొద్దిగా క్రీమ్ లాగా చేసేసుకోవాలండి. గట్టిగా అయితే కొద్దిగా ఇంకా కొద్దిగా పాలు వేసేసుకొని చేసేసుకోవాలి. పాలు లేని వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే పాలు వేసుకుంటే మనకు స్మూత్గా ఉంటుంది పిజ్జా అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకి ఇక ఈ స్ట్రక్చర్లో రెడీగా అయిపోయింది కదా, ఇది పక్కకి పెట్టేసేసుకుందాము. చూడండి మనకి ఇలా 30 మినిట్స్ పెట్టే చూడండి ఎలా మంచిగా స్మూత్గా మంచిగా అయింది. కొద్దిసేపు ఇలా పెట్టేసుకుంటే మనకి ఏంటంటే పిజ్జా అనేది చాలా స్మూత్గా మంచిగా వచ్చేస్తుందండి మనకు పిజ్జా అనేది. ఇది చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలండి. మనకి ఎలా కాకపోతే చపాతీ పల్చగా ఉంటుంది. పిజ్జా అనేది కొద్దిగా మనం లావుగా చేసేసుకుంటాము. కొద్దిగా కింద పొడిపిండి వేసేసుకొని చేత్తో కూడా ఇలా చేసేసుకోవచ్చండి. చేత్తో లేకున్నా చపాతీ కర్రతోన మెల్లగా ఇలా చేసేసుకోవాలండి. ఇలా మొత్తం చేసేసుకోవాలి. మనకు రౌండ్గా మనకి ఎంత సైజులో కావాలంటే అలా చేసేసుకోవాలండి. చూడండి ఇంత మందంగా ఉంది. ఇలా మందంగా ఉండాలి, పల్చగా ఉండొద్దు, అడుగంటిపోతుంది. కొద్దిగా మందంగానే ఉండాలి. ఇప్పుడు మనం స్పోర్క్తో ఇలా ఘాట్లన్నీ పెట్టేసుకోవాలండి. ఇలా ఎందుకు పెట్టేసుకోవాలంటే మనము పిజ్జా అనేది పొంగకుండా ఉండడానికండి ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. మొత్తము ఒక ప్యాన్ తీసేసుకున్నామండి. దానికి మనము ఆయిల్ అనేది రాసుకోవాలి. బ్రష్తో అంతా ఆయిల్ రాసేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా రాసుకోవచ్చండి. చీజ్ కూడా వేసుకోవచ్చు. చీజ్ ఉన్న వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు. మనము ఏంటంటే ఇక్కడ నేను పిజ్జా చూపించాను చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి పిజ్జా అనేది. ఇలా ఏలతోనైనా సైడ్కి అనుకోవాలండి. ఇలా అంతా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ అవి పెట్టేసుకుంటాం కదా మనం మిడిల్లో, అవన్నీ బయటికి రాకుండా అక్కడే అవి ఉడికిపోతాయి సైడ్కి రాకుండా. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న టమాటా పిజ్జా సాస్ని అండి ఇలా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్నది ఇలా అంతా మనము అంటించుకోవాలండి. రౌండ్గా మిడిల్లో మొత్తం అంటించేసుకొని కొద్దిగా సైడ్లోకి గ్యాప్గా వదులుకోవాలండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నది అంటించుకోవచ్చండి. ఇది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మనం బయట నుండి కొనక్కర్లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది. ఇందాక మనం మిక్సీకి వేసేసుకొని చేసుకున్నాం కదా, అదే అండి ఇక్కడ. ఇప్పుడు మనము క్రీమ్ అండి నేను ప్రిపేర్ చేసాం కదా, అది కూడా దీనిపైన అంటించుకోవాలి. మనం ఇక్కడ చీజ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాము. మనకు టేస్ట్ కూడా అండి చీజే టేస్ట్ అని ఉంటుందని కాదు, ఇది ఇలా యూజ్ చేసుకొని కూడా చేసుకున్నా కానీ పిజ్జా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కొందరు చీజ్ తినని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఇది తినొచ్చు. ఏంటంటే డైట్ కంట్రోల్ ఉన్న వాళ్ళు చీజ్ ఎక్కువ యూజ్ చేయరు, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. ఇది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ వెజిటేబుల్స్ పెడుతున్నానండి. ఇది క్యాప్సికమ్ వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఏ వెజిటేబుల్స్ అన్నా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో డెకరేషన్ చేసుకోవచ్చు అండి. ఎలా అన్నా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోన ఇలా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అండి.
చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు అండి. క్యారెట్ ముక్కలు అనేది నేను స్ట్రైట్గా సన్నగా కట్ చేసుకున్నాను. ఏ షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుందని ఎలానా కట్ చేసుకోవచ్చు అండి. క్యారెట్ అనేది మనకు హెల్త్ ప్రకారం చాలా మంచిదండి. విటమిన్ ఏ ఉంటుంది. ఏ వెజిటేబుల్స్ అయినా మనకు విటమిన్ ఉన్న ఫుడ్డే అండి. అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ పెట్టేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ నేను క్యాప్సికమ్ అండి, అవి రెడ్ క్యాప్సికమ్ అనేటివి కట్ చేసుకున్నాను, అవి పెట్టేస్తున్నాను. టమాటా ముక్కలండి. టమాటా వేసుకోవడం వలన మనకు కొద్దిగా పుల్ల పుల్లగా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి. చూడండి ఎలా మంచిగా కనిపిస్తుందో. ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ క్రీమ్ యూజ్ చేసుకుంటున్నాను అండి. మనం ప్రిపేర్ చేసింది, ఎందుకంటే ఇక్కడ చీజ్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం ఇది ప్రిపేర్ చేసిన క్రీమ్ యూజ్ చేసుకుంటున్నాను. దీనిపైన ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుంటానండి. కొద్దిగా ఇది వేసేసుకొని క్రీమ్ వేసేసుకొని మనం అరేంజ్మెంట్ చేసుకున్నప్పుడు సైడ్కి రాకుండా చూస్ చేసుకోవాలండి. అలా అరేంజ్ చేసుకుంటే మంచి పిజ్జా అనేది మంచిగా బేక్ అవుతుంది. చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పైన పెట్టేసుకుంటానండి. ఒక పెన్నం పెట్టుకొని దానిపైన నేను ఇది ప్యాన్ అనేది పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇలా అయితే మనము ఓవెన్లో చేయట్లేదు కాబట్టి ఇలా మంచిగా బేక్ అవుతుంది, డైరెక్ట్ కాకుండా. ఇది మనకు 20 minutes వరకు బేక్ చేసుకోవాలండి. పిజ్జా అనేది రెడీగా అయిపోయింది. 20 minutes వరకు పెట్టేసుకున్నామండి. చూడండి మనకు రెడీగా అయింది. చూద్దాం, ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం రెడీగా అయిందా లేదా. చూడండి మనకు పిజ్జా అనేది రెడీగా అయిపోయింది. కొద్దిగా బేక్ కావాలి. చూడండి మనకు పిజ్జా అనేది రెడీగా అయిపోయింది. ఇది చల్లార్చుకున్నాక మనము కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, రెడీగా అయిపోయింది. పిజ్జా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా. ఇప్పుడు పిజ్జా కట్టర్తోనే కట్ చేసుకోవాలండి. పిజ్జా కట్టర్ నైఫ్తోనైతే అంత తొందరగా రాదు, ఎందుకంటే ఇది కొద్దిగా లావుగా ఉంటుంది కదా. పిజ్జా కట్టర్తోనైతే ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది. సూపర్గా ఉంటుందండి. చూస్తుంటేనే మనకు తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మనం ఎలానా కట్ చేసుకోవచ్చండి, ఏ షేప్లో కట్ చేసుకోవచ్చు పిజ్జా అనేది. చూడండి ఫ్రెండ్స్, చూడండి సూపర్గా టేస్టీగా కనిపిస్తుంది. మనకు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. హోమ్ మేడ్ పిజ్జా బయట లాగానే ఉంటుంది మనకు టేస్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి అండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.